రోహిణి మనోజ్ ఇచ్చిన డబ్బులతో కారు కొని ప్రభావతి సత్యాన్ని ఒకటి చేసిన బాలు మీనా. ఇంతకు ఏం జరిగింది? రోహిణి మనోజ్ ఇచ్చిన డబ్బులతో కారు కొని ప్రభావతి సత్యాన్ని బాలు మీనా ఎలా ఒకటి చేశారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా బాలు మామూలుగా ఆడుకోవడు. ప్రభావతితో ఇటు మనోజ్తో ఈ మొత్తం అందరితోటూ కూడా గట్టిగానే ఆడుకుంటాడు. బాలు అయితే మనోజ్ని తిట్టడం, రోహిణి తిట్టడం, ప్రభావతిని తిట్టడం, ఒక రకంగా వాళ్ళు చేసిన తప్పుకి కృంగిపోయి కుసించిపోయేటట్టుగా బాలు మాటలు, శృతి మాటలు. రవి అయితే కొంచెం సైలెంటే కదా, వాడు సైలెంట్గానే ఉంటాడు. ఇంకా వీళ్ళు ఎలా మాట్లాడేసరికి ఏంటి ఇంకా తిన్నది చాలు, వెళ్దాం పద, డబ్బులు తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి రోహిణి కాస్త తీసుకుని వెళ్ళిపోతుంది. మనోజ్ని తీసుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా మనోజు ఆలోచిస్తూ ఉంటాడు. నా వల్ల అమ్మ నాన్న మాట్లాడుకోవట్లేదు అనగానే, ఇంత ఆలోచిస్తున్నావు, అదేదో అప్పుడే ఆలోచించవచ్చు కదా, అప్పుడే ఆలోచించి నాకు ఒక మాట చెప్పుంటే ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు కదా, అస్తమానం మీ తమ్ముడితో ఎందుకు మాటలంటూ ఉంటావు? ఇప్పటికే ఆ 40 లక్షల గురించి 10 సార్లు అంటున్నారు. ఆ 40 లక్షలు తీసుకొచ్చే కదా నీతో బిజినెస్ చేయించాను, మొదలు పెట్టించాను. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ 4 లక్షలు తోడు చేశావు. బాలోకి మరికొంత అవకాశం ఇస్తున్నావు మనోజ్. నువ్వే మీ తమ్ముడు ముందు లోకు అవుతున్నావు. అయినా మీనా జోలికి ఎందుకు వెళ్తున్నావు? మీనా ఏమన్నా ఊరుకుంటుందనుకుంటున్నావా? ఎవరి జోలికి వెళ్ళొద్దు మనోజ్. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. అంతా నేను మేనేజ్ చేస్తాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు మనోజ్ అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మనోజ్కి చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా మనోజ్ సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోవడంతోనే ఇంకా అంతా బాగానే ఉంటుందనుకునేసరికి వీళ్ళ సామానాలు పోయాయి కదా, కానిస్టేబుల్ కాస్త ఒక అతన్ని తీసుకొచ్చి ఇతనే మీ దగ్గర పోయిన సామానాలు కొనుక్కున్న వ్యక్తి అనేసరికి, మా సామానాలు మాకు ఇచ్చేసేయండి అంటూ మాట్లాడేసరికి, ఇచ్చేస్తానండి, నేను వాటిని 1,00,000 రూపాయలు కొనుక్కున్నారు, మీరు ఆ 1,00,000 ఇస్తే అవి మీకు రిటర్న్ చేస్తాను అనేసరికి రోహిణి ఇస్తానని ఒప్పుకుంటుంది. అదేంటి రోహిణి ఇస్తానని ఒప్పుకుంటావేంటి అని చెప్పాను. కానీ సరే మీ ఇద్దరు ఆలోచించుకోండి, నువ్వు సామానాలు తీసుకొచ్చి వీళ్ళకి చెప్పేసి ఆ 1,00,000 రూపాయలు తీసుకో అని చెప్పి కానిస్టేబుల్ కాస్త అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నీకేమన్నా పిచ్చా రోహిణి? అసలు నువ్వు ఈ మధ్య నా మాట వినడం లేదు. అక్కడ ఇంట్లో బాలుగాడికి కూడా అంతే, ఆ 4 లక్షలు ఇచ్చేస్తాము అంటూ చెప్పుకొచ్చావు. ఇప్పుడు వీడికి 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నావు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎలా తీసుకొస్తావు రోహిణి ఇవన్నీను? అసలు నీకు కొంచెం కూడా ఆలోచన శక్తి లేదు అనగానే, ఏంటి నాకా ఆలోచన శక్తి లేదు? అవును మరి, నాకే ఆలోచన శక్తి లేదు. నేనే మరి వెనక ముందు ఆలోచించకుండా మీ తమ్ముడు భార్య నగలను తీసుకెళ్ళి అమ్మేసుకున్నాను. ఆ తాకట్టు పెట్టుకోమని ఇచ్చినందుకు అమ్మేసుకుని ఈ అందరినీ ప్రాబ్లంలో నెట్టాను. నేనే మరి అని చెప్పాను. కానీ అది కాదు రోహిణి అని చెప్పనేసరికి, ఏంటి మనోజ్, ముందు వెనక ఆలోచించుకునే పని లేదా? బాలు మనం డబ్బులు ఇచ్చేంత వరకు ఇలా సాధిస్తూనే ఉంటాడు. అందుకోసమనే మనము రోహిణి కల్పన ఇచ్చిన డబ్బులు కొన్ని పక్కన పెట్టాం కదా అనగానే, అది బిజినెస్ డెవలప్మెంట్ కోసం కదా అని చెప్పనేసరికి, అప్పుడు సంగతి వస్తే అప్పుడు చూద్దాం, ముందు ఈ డబ్బులు విషయం తేలుద్దాం. ముందు అందులో 1,00,000 రూపాయలు తీసి మరో 2 లక్షలు తీసి బాలుకి ఇచ్చేసామనుకో, మనం కొంచెం సర్దు మనవచ్చు అని చెప్పాను. కానీ మరి మరొక 2 లక్షలు అనగానే, ఈ 2 లక్షలు ఇచ్చాం కదా అవి ఇస్తామనుకుంటారు. 1 నెల గడువు పెట్టి అవి కూడా ఇచ్చేద్దాము. నువ్వు చేసింది తప్పు, నేను నిన్ను సపోర్ట్ చేసినా నువ్వు చేసింది 100కి 100 పాళ్ళు తప్పే మనోజ్, అది అర్థం చేసుకో అని చెప్పనేసరికి, సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా మనోజ్ అంటాడు. అన్న తర్వాత సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బాలు ఉన్నాడమ్మేనా అని చెప్పనేసరికి, ఉన్నాడు అని చెప్పాను. కానీ అయితే బాలుని అనేసరికి బాలుని పిలుస్తుంది. ఇంక ఈ లోప అందరూ వస్తారు. ఏంటి మేనా పిలిచావు అని చెప్పాను. కానీ నేను కాదండి, రోహిణి పిలవమంటేనే పిలిచాను అని చెప్పాను. కానీ ఇంకా ఏంటి అని చెప్పాను. కానీ మామయ్య మనోజు మీనా నగలు తాకట్టు అమ్మేసుకున్నాడు కదా, దానికి 4 లక్షలు వచ్చాయి కదా, ఆ 4 లక్షలు ఇప్పుడు నా దగ్గర లేవు, 2 లక్షలు మాత్రమే తీసుకొచ్చాను, ఇదిగోండి అని చెప్పనేసరికి, ఇంత డబ్బు నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావమ్మా అని చెప్పనేసరికి, మా నాన్న పంపించాడు నాకు అని చెప్పనేసరికి, అంటే ఇప్పుడు ఇంట్లో జరిగిన గొడవంతా మీ నాన్నకు చెప్పావా అని చెప్పనేసరికి, అది
మా నాన్న నా బాధను అర్థం చేసుకున్నారు. నాకు అవసరమని 2 లక్షలు అడిగానంతే. అడిగేసరికి పంపించారు అనగానే 2 లక్షలు అడిగే బదులు 4 లక్షలు అడగొచ్చు కదా. 4 లక్షలు అడిగితే మీనా వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా అని చెప్పి శృతి అనేసరికి 4 లక్షలు ఒకేసారంటే ఉండాలి కదా అనగానే కోట్లలో బిజినెస్ చేసే వాళ్ళకి 4 లక్షలు లేవా అని చెప్పి శృతి అనేసరికి, అయినా మీ నాన్నగారు జైల్లో ఉన్నారు కదమ్మా, ఎలా పంపించారు అని చెప్పాను. కానీ జైల్లో కూడా బ్యాంకులు ఉన్నాయేమో నాన్న అని చెప్పి బాలు అంటాడు. అనేసరికి అలా ఏం కాదు అని చెప్పి నేను మా మావయ్యకి ఫోన్ చేసి అడిగాను. మా మావయ్య అడ్జస్ట్మెంట్ చేసి మా నాన్నతో మాట్లాడి అడ్జస్ట్మెంట్ చేశాడు అని చెప్పనేసరికి, ఇదిగోండి మావయ్య మరొక 2 లక్షలు నెల రోజుల్లో ఇస్తాము అంటూ సత్యమునికి ఇవ్వబోయేసరికి, మీనాకు నువ్వే ఇవ్వమ్మా అని చెప్పనేసరికి, ఇదిగో మీనా అంటూ మీనా చేతిలో పెడుతుంది. పెట్టేసరికి ఇవి 2 లక్షలు, ఇంకో 2 లక్షలు వస్తాయి. అయినా కొత్త బంగారం చేయించాలంటే 5 లక్షలు అవుతుంది. మీరు చేయించిన బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకున్నారు కాబట్టి 4 లక్షలు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది అన్యాయం కదా అంకుల్ అని చెప్పనేసరికి, వాడు 4 లక్షలు తీసుకున్నాడు కాబట్టి తప్పదు, ఇంకా 4 లక్షలే, ఎంతైతే అంతే చెయ్యాలి అని చెప్పి సత్యం అంటాడు. సర్లే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి అనుకుని ఇంకా సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని మీనా బాలు ఇద్దరు, ఈ డబ్బులతో ఏం చేద్దాం మీనా అని చెప్పాను. కానీ మనం ఎప్పటి నుంచో ఒక కారు కొందాం అనుకుంటున్నాం కదా, ఆ కారు కొనండి అని చెప్పనేసరికి, కారు కొనడంతో పాటు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అని. కానీ ఏంటి మీనా అది అని చెప్పాను. కానీ ఇలా రండి అని చెప్పి బాలు చెవులో మీనా ఆ ఆలోచన చెప్తుంది. నిజమే మీనా, సూపర్గా ఆలోచించావు, ఈ ఆలోచనతో కరెక్ట్ అవుతుంది, కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. కానీ మా నాన్న అని చెప్పాను. కానీ ఏం కాదు, ముందైతే మనం ట్రై చేద్దాం కదా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని చెప్పనేసరికి, సరే నేను వెళ్ళి రాజేష్ని తీసుకెళ్ళి ఒక మంచి కారు తీసుకుని వస్తాను అనగానే, సరే అనగానే నువ్వు వస్తావా అని చెప్పనేసరికి, లేదు లేదు నేను వేరే వాళ్ళకి పువ్వులు ఇవ్వాలి, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి పువ్వులు ఇచ్చేస్తాను, ఈలోపు మీరు తీసుకురండి అని చెప్పనేసరికి, సరే అని బాలు రాజేష్కి ఫోన్ చేస్తాడు. ఏంట్రా అని చెప్పాను. కానీ మనం సెకండ్ హ్యాండ్లో కారు తీసుకుంటాం కదా, అక్కడికి వచ్చేసేయి అని చెప్పాను. కానీ సరే అని అక్కడికి వెళ్ళేసరికి, ఏంట్రా అనగానే, అదే 4 లక్షలు తీసేసుకున్నారు కదా, అందులో 2 లక్షలు ఇచ్చారు, ఆ 2 లక్షలు ఇవిగోరా, వాటితో కార్ తీసుకుందామని ఆలోచన వచ్చింది అనగానే, సరే పద చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపల అడుగుతారు. అడిగిన తర్వాత, అన్న కారు కావాలన్నా అని చెప్పనేసరికి, కారు ఇప్పుడు ఒకటి వచ్చింది బాలు, కానీ 4 లక్షలు అని చెప్పనేసరికి, 4 లక్షల అంతైతే కష్టమన్నా అని చెప్పనేసరికి, సరే బాలు నాకు వచ్చిన వాళ్ళు తెలుసు, నువ్వు కూడా బాగా తెలుసు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడతాను, ఏదో రకంగా మేనేజ్ చేస్తాను, ఓ 3,80,000 ఇచ్చి తీసుకో బాలు అని చెప్పాను. కానీ అయితే ఇప్పుడు నా దగ్గర 2 లక్షలు ఉన్నాయన్నా, మిగిలినవి ఒక నెల 2 నెలల్లో నేను ఇస్తాను, అప్పటి వరకు వాటికి వడ్డీ కడతానన్నా నెలను అని చెప్పాను. కానీ సరే బాలు అని చెప్పనేసరికి, కారు ఎక్కడుందన్నా అనగానే, అదిగో అక్కడే ఉంది అనేసరికి, ఒరే బాలు ఈ కారు మీ అమ్మమ్మ కొనిచ్చింది అలాంటి కారేరా అని చెప్పాను. కానీ అవును చాలా బాగుంది కారు అని చెప్పి ఇంకా కారు కాస్త తీసుకుంటారు. తీసుకుని, సరే నువ్వు ఇంటికి వెళ్తావా అని చెప్పాను. కానీ అవునరా ఇంటికే వెళ్తాను, మరి పూజ చేయించవా అని చెప్పనేసరికి, ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని తీసుకుని వెళ్తాను అనగానే, మీ అమ్మా నాన్న మాట్లాడుకోవట్లేదు అంటున్నారు కదరా అని చెప్పాను. కానీ మీనా ఒక ఆలోచన చెప్పింది, ఆ ఆలోచన ఫాలో అవ్వాలనే నేను ఇంటికి వెళ్ళి పూజ కోసం వాళ్ళని తీసుకువెళ్తాను అని బాలు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోతాడు. ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత మీనా అని చెప్పనేసరికి, ఏంటండి అనగానే, నువ్వు వెళ్ళి మా అమ్మని పిలుచుకురా, నేను మా నాన్నని పిలుచుకొస్తాను అని చెప్పి ఇంకా బాలు కాస్త సత్యాన్ని పిలవడంతో సత్యం వస్తాడు. నాన్న కారు తీసుకొచ్చాను, పూజ చేపిద్దాం రండి అనగానే, అత్తయ్య నేను ఏమన్నా మీకు తప్పగానే అనుకుంటారు, అందుకే నా మాట వినండి, మీరు ఏం మాట్లాడకుండా నాతో పాటు వచ్చి మావయ్య గారు పూజ చేయించడానికి కారు కోసం వెళ్తున్నాము గుడికి, రండి అత్తయ్య అనగానే, నేనెందుకు అని చెప్పాను. కానీ ప్లీజ్ అత్తయ్య నా మాట కాదనకుండా రండి, అంతా మీకు మంచే జరుగుతుంది అని చెప్పనేసరికి, సర్లే అని ప్రభావతి కాస్త కిందకు వచ్చేసరికి సత్యము వెనకాల కూర్చుని ఉంటాడు. కూర్చోండి అత్తయ్య అని చెప్పాను. కానీ నేను ముందు కూర్చుంటాను రా బాలు అని చెప్పాను. కానీ లేదు నాన్న
మీనా నేను ముందే కూర్చుంటాము అని చెప్పనేసరికి సరే అని సత్యం మూలకు కూర్చుంటాడు, ప్రభావతి ఈ మూలకు కూర్చుంటుంది. ఇంకా మీనా ఒక్క సైగ చేసి సీట్ బెల్ట్ వేసుకో అని సైగ చేసేసరికి మీనా సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. పెట్టుకోవడంతో బాలు స్టార్ట్ చేస్తాడు కారు స్టార్ట్ చేసి ఇంకా అటు ఇటు అటు మలుపులు తిప్పుతారు. ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు. ఒరే చూసుకున్నాడు పరా అని చెప్పాను కానీ నాన్న ఇక్కడ సందులు ఎక్కువ ఉన్నాయి నాన్న, అందుకు టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పనేసరికి అదే కొంచెం చూసుకుని పడు, ఈ పడకూడదు అనుకున్న వాళ్ళందరూ మీద పడుతున్నారు అని చెప్పి తిట్టుకునేసరికి ఏం కాదులే నాన్న అని చెప్పి గుడి దగ్గరికి పడుతూ అటు ఇటు తిప్పుకుంటూ మొత్తానికైతే గుడి దగ్గరికి తీసుకువెళ్ళేసరికి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుళ్ళో వాళ్ళంతా కూడా గుడి దగ్గర సుమతి వీళ్ళు ఉండేసరికి ఏంటి బావా మరొక కారు తీసుకున్నావా అనగానే అవును చిన్న పొలగంప, సరే పూలదండ అవి ఇవ్వను కానీ సరే బావా అని చెప్పనేసరికి అలాగే నా భార్యకు కూడా పూలు ఇవ్వు, తల్లో పెట్టుకుంటుంది. నా భార్య తల్లో పూలే లేవు, పూలు అమ్ముతుందన్న మాటే కానీ తల్లో పూలే పెట్టుకోదు అనగాని ఏమో నువ్వు కొనిస్తే పెట్టుకోవాలని చూస్తుందేమో బావా, అందుకే పెట్టుకోలేదేమో అని చెప్పనేసరికి సరే ఇవ్వని చెప్పి మీనా అటు తిరుగు అని చెప్పి బాలు కాస్త తలలో పువ్వులు పెడతాడు. పువ్వులు పెట్టేసరికి అది చూసి తిట్టుకుంటుంది. ఒరే ఇది ఇల్లు అనుకుంటున్నావా రోడ్డు అనుకుంటున్నావా అనగాని నా భార్యకి నేను పువ్వులు పెడితే తప్పేముంది అని చెప్పనేసరికి అంతేరా కొంతమంది చూసి వారవలేరు అని చెప్పి సత్యం అంటాడు. సరే పదండి లోపలికి వెళ్దామని లోపలికి వెళ్ళి ఇంకా పంతులు గారిని బయటకు తీసుకొచ్చి ఇలాగే మరికొన్ని కార్లు కొనాలని దీవించండి పంతులు గారు అని చెప్పాను. కానీ అలాగే బాలు, మీనా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మీనా నీకు తోడుగా ఉంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు కాస్త ఆశీర్వదించి కారుకి పూజ చేస్తారు. పూజ చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి బయలుదేరు బాలు అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి ఇంకా కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కొట్టేసరికి ఇంకా వెళ్దామా అని చెప్పాను. కానీ ఒరే బాలు ఆ ఇరుకు సందుల్లోంచి పోనివ్వను అంటేనే నేను వస్తాను, లేదంటే రాను అని చెప్పనేసరికి ఏం కాదు నాన్న ఇరుకు సందుల్లోంచి పోనివ్వను అని చెప్పి ఏవండి మనం అక్కడికి వెళ్దాము అని చెప్పాను. కానీ సరే మీనా అని చెప్పి ఇంకా ఇక్కడికక్కడ అని ఆ మలుపులు ఈ మలుపులు ఆ మలుపులు అని మొత్తం ఆ రోజంతా కూడా తిప్పుతూ ఉంటాడు. తిప్పిన తర్వాత సరే ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దామనేసరికి ఏమండి గుడికి వెళ్ళాము, ఈవేళ నాన్ వెజ్ ఎలా తింటాము అనగానే నాన్ వెజ్ తినకపోతే వెజ్ తినలేమా ఏంటి, రెస్టారెంట్లో వెజ్ కూడా ఉంటుంది కదా, రా నాన్న నువ్వు అని చెప్పి బాలు కాస్త సత్యాన్ని తీసుకుని వెళ్తాడు. మీనా ప్రభావతి వెనకాల వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీనా బాలు ఒక పక్కన కూర్చుంటారు, ప్రభావతి సత్యం ఒక పక్కన కూర్చుంటారు. వాళ్ళ టార్గెట్ ఏంటి, ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏదో రకంగా ఇద్దరిని కలపాలని. వీళ్ళిద్దరూ భోజనాలు చేస్తూ ఉండగా శృతి రవి బండి మీద వస్తూ రెస్టారెంట్లో మనం భోజనం చేసి వెళ్దాం రవి అని చెప్పాను. కానీ ఎందుకు ఇంటి దగ్గర మీనా వదిన ఏదో వండే ఉంటుంది కదా అని చెప్పాను. కానీ ప్లీజ్ రవి అనేసరికి లోపలికి వచ్చేసరికి మీనా వాళ్ళని చూస్తారు. మీ వదిన ఏదో వండిందన్నావు, మీ వదిన కూడా ఇక్కడే ఉంది కదా అని చెప్పని దగ్గరికి వచ్చేసరికి ప్రభావతి సత్యం పక్కన కూర్చుని ఉంటారు. హాయ్ మీనా, హాయ్ బాలు, ఏంటి మీరు మా కారు చూసి వచ్చారా అని చెప్పనేసరికి కారా, ఏం కారు అనగానే ఓ కొత్త కారు మీకు తెలియదు కదా, సరే రండి అని చెప్పి అటు ఇటు 2 చైర్స్ వేసేసరికి ఇంకా వాళ్ళు కూడా కూర్చునేసరికి ఏంటంటీ మీరు కూడా రెస్టారెంట్కి వచ్చారా అని చెప్పనగానే వచ్చాను అని చెప్పి మూతి విరుచుకున్నట్టు సమాధానం చెప్తుంది. చెప్పేసేసరికి ఏంటి వెజ్ తింటున్నారేంటి అనగానే మేము గుడికి వెళ్ళాం కదా పూజ చేయించుకోవడానికి, అందుకే వెజ్ తింటున్నాము అని చెప్పనేసరికి అయితే మనము కూడా వెజ్జే తిందాం రవి, వీళ్ళతో పాటు తినాలనుకుంటే వెజ్జే తినాలి, లేదు నాన్ వెజ్ తినాలనుకుంటే వేరే టేబుల్ దగ్గర తినాలి, నీ ఇష్టం అనగానే ఎందుకు వెజ్జే తిందాం, నాన్ వెజ్ ఎప్పుడు కావాలితే అప్పుడు తినొచ్చు కదా అని చెప్పి ఇంకా అందరికీ కూడా వెజ్జే ఆర్డర్ చేస్తాడు. అంతా ఆర్డర్ చేసిన తర్వాత ఇంకా భోజనాలు చేస్తారు తృప్తిగా. సత్యం కూడా తింటాడు.
ప్రభావతి ఇంకా పక్కపక్కన ఉన్న వాళ్ళకి తినిపించుకుంటూ తింటారు. ప్రభావతి సత్యం మాత్రం తినిపించుకోరు. రవి శృతి తినిపించుకుంటారు. మీనా బాలు తినిపించుకుంటారు. ఇంకా అందరూ తిన్న తర్వాత బిల్లు వచ్చిన తర్వాత బిల్లు సుమారు 4,000 దాకా అవుతుంది. అయ్యేసరికి బాలు ఇవ్వబోయేసరికి, ఎందుకు బాలు నువ్విస్తావు, నేను ఇస్తానని కానీ, ముందు మేమే కదా వచ్చాం డబ్బుడమ్మా అని చెప్పాను కానీ, ఏం కాదులే బాలు, ఇలా అందరూ ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సంతోషంగా ఉంటుంది. ఇది నా మెమొరీలో జ్ఞాపకంగా ఉండాలి అంటే నేనే బిల్లు పే చేస్తాను అని చెప్పాను కానీ, వదిలేసే అన్నయ్య, శృతి చేస్తానంటుంది కదా అని చెప్పనేసరికి, ఎందుకు శృతి, కారు కొన్నది మేము కదా అనగానే, పార్టీ ఇచ్చింది మేము అనుకో, ఏమైంది అని చెప్పి శృతియే డబ్బులు ఇస్తుంది. శృతి డబ్బులు ఇచ్చిన తర్వాత సరే వెళ్దామా అని చెప్పాను కానీ, సరే మేము బండి మీద వచ్చేస్తాము, మీరు కారులో వచ్చేసేయండి అని చెప్పనేసరికి సరే అని వాళ్ళిద్దరూ బండి మీద బయలుదేరిపోతారు. బయలుదేరిపోయేసరికి బాలు అయితే కారుని అటు ఇటు మలుపులు తిప్పుతూనే ఉంటాడు. ఇదేంటి మీ అన్నయ్య ఈ రకంగా మలుపులు తిప్పుతున్నాడు అని చెప్పాను కానీ, నాకు ఇందులో ఏదో మతలబ్ ఉందని అనిపిస్తుంది. అమ్మను నాన్నను వెనకాల కూర్చోబెట్టుకుని మరీ తీసుకువెళ్తున్నాడంటే ఏదో ప్లాన్ చేసే ఉంటాడు అని చెప్పి అనుకుంటూనే ఇంకా ఉండేసరికి అటు ఇటు ఇటు అటు తిప్పేసరికి, ఒరేయ్ మీ అమ్మకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయిరా, ఎందుకు అలా మలుపులు తిప్పుతున్నావు అని చెప్పనేసరికి అది అదునుగా చేసుకొని ప్రభావతి కాస్త కళ్ళు తిరిగినట్టుగా పడుతుంది. పడిసరికి మీ అమ్మ స్పృహ కోల్పోయినట్టుందిరా నువ్వు కుదిపిన కుదుపులకి, ప్రభా అని చెప్పనేసరికి, అలాగే కొంచెంసేపు అమ్మని ఒళ్ళో పడుకోబెట్టుకోనన్న, ఇంటికి వచ్చేస్తాం కదా అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. పడుకోబెట్టుకునేసరికి బాలు మీనా ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ప్రభా అన్నా కానీ ప్రభావతి కళ్ళు తెరవదు, కావాలనే చేస్తుంది. కళ్ళు తెరవకపోయేసరికి, ఉండండి మావయ్య అలాగే ఉండండి, నేను కొన్ని నీళ్లు తీసుకొస్తానంటూ గబగబా వెళ్ళి మీనా నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద చిలకరించేసరికి చూసేసరికి సత్యం కనిపిస్తాడు. ఏమైంది ప్రభా, అంతా ఓకే కదా అని చెప్పాను కానీ, నాకు బాగానే ఉందండి అని చెప్పాను కానీ, జాయిగా దిగు అని చెప్పనేసరికి ప్రభావతి కింద దిగి పడబోయేసరికి సత్యం పట్టుకుంటాడు. సత్యం పట్టుకుని ఇంకా ప్రభావతిని పట్టుకుని గేటు తీసుకుని లోపలికి గుమ్మం దాకా వచ్చేసరికి, ఆగండి అని చెప్పి మీనా కాస్త గబగబా వెళ్తుంది. గబగబా వెళ్ళి హారతి తీసుకుని వచ్చి, ఏంటమ్మా మీనా అని చెప్పాను కానీ, చూడండి మామయ్య, మీరు అత్తయ్య మాట్లాడుకోకుండా ఉంటే మేము ఎవరం చూడలేము. మీరు ఇలా మాట్లాడుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటేనే కదా మాకు సంతోషం. మీకు ఎవరి దిష్టో తగిలింటుంది, దిష్టి మొత్తం పోతుంది. ఇంకా మీ ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఇలాగే ఉండొచ్చు అని చెప్పి హారతి ఇస్తుంది. హారతి ఇచ్చి ఇంకా లోపలికి తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత, ఇంకా ప్రభా ఓకేనా అని చెప్పాను కానీ, బాగానే ఉందండి అని చెప్పి ప్రభావతి కాస్త సత్యం భుజాల మీద వాళ్తుంది. అందరూ పిల్లలు ఉన్నారు చూసుకోకర్లేదాను కానీ, ఏం కాదులే మామయ్య, మేము మీ పిల్లల లాంటి వాళ్ళమే కదా, ఏం కాదు ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను కానీ నాకు కూడా తీసుకురా మీనా అని చెప్పి శృతి అనేసరికి సరే అని అందరూ కూడా కూర్చుంటారు. మనోజు రోహిణి వీళ్ళు కూడా వస్తారు. ఇంక ఈలోపు శృతి కాస్త వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి, బాలు నువ్వు ప్లాన్ చేసే కదా వీళ్ళని బయటకు తీసుకెళ్ళింది అని చెప్పాను కానీ, అది శృతి అనగానే, నాకు అర్థమైంది మీనా, బాలు ఎందుకు ఇలా కారు నడుపుతున్నాడా అని అనుమానం వచ్చింది. ఏదో ప్లాన్ చేసి ఉంటారు, మీనాని అడిగి తెలుసుకుంటానులే అని రవికి చెప్పాను అని చెప్పనేసరికి, అవును ఆయన శృతి రోహిణి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కారు తీసుకున్నారు. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా చేస్తే ఎక్కడో చూసానో, ఇలా చేస్తే యూజ్ అవుతుంది కదా అని ఆయనకి చెప్తే సరే అని వెళ్ళేటప్పుడు కొంచెం చేశారు. ఇప్పుడు వచ్చేటప్పుడు మరీ ఎక్కువ చేయడంతో అత్తయ్య మామయ్యని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్టేజ్కి వచ్చింది. ఆ రకంగా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అత్తయ్యకి మామయ్య అంటే ఇష్టం, కానీ లోకు కూడా చేశారు. అందుకే అలా మామయ్యకి ఏం చెప్పకుండా చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు మొదలైందనుకో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అలా ఇబ్బంది కలగడం చేయడం అని చెప్పి ఏదో రకంగా వాళ్ళిద్దరినీ కలిపేస్తే ఏ గొడవ ఉండదని మేమిద్దరం ప్లాన్ చేసామని కానీ, మొత్తానికి నీ ప్లాన్ సూపర్ మీనా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఇంకా ఏ సమస్యలు ఏ గొడవలు లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి శృతిని ఇటు మీనా అనుకుంటారు.
సరే కాఫీ తీసుకెళ్తాను అనగానే నేను తీసుకెళ్తాను అని చెప్పి శృతి కాస్త ట్రైలో పెట్టుకుని తీసుకోండి అనగానే నువ్వు చేసావా శృతి అనగానే లేదు మీనా చేసింది నేను ఇస్తున్నానంతే అని చెప్పనగానే ధైర్యంగా తాగొచ్చు నేను చేశానేమోననుకుని టెన్షన్ పడ్డావేమో రోహిణి అని చెప్పాను కానీ అలా అని కాదు నువ్వు వంటగదిలోకి వెళ్ళవు కదా రవినే కదా ఏమైనా కావాలి అంటే అడుగుతావు నువ్వు చేసావా అని ఆశ్చర్యం కలిగింది అంతే అంతకు మించి ఏం కాదు అని చెప్పనేసరికి లేదులే నేను చెయ్యలేదు అని చెప్పి ఇంకా అని కాఫీ అందరూ కూడా తాగుతారు. అందరూ తాగి చాలా తృప్తిగా ఉంది. ఏంటి మీ ఏం కూర చేసావు మేనా అని చెప్పనగానే నేను వంట చేయలేదు అందరం కలిసి బయటే లంచ్ చేశాము అనగానే మరి రోహిణి శృతి రవి అనగానే వాళ్ళు కూడా మాతోనే తెలియకుండానే అక్కడికి వచ్చారు అందరం కలిసి తిన్నాము అని చెప్పాను కానీ మరి మేమేమైపోయాము అనగానే మీరు పెద్ద బిజినెస్ మ్యాన్లు కదా మిమ్మల్ని బిజినెస్ మానుకుని రమ్మని అంటే కుదరదని మీకు ఏమైనా కావాల్సిన డబ్బులు ఇచ్చుకుని మరీ కొనుక్కుంటారు కదా రోహిణి వాళ్ళు సో అందుకని మేము పిలవలేదు అని చెప్పి మీనా మాట్లాడేసరికి ఇంకా జలక్ తిన్నట్టు అవుతుంది. సరే మన కోసం బిర్యానీ ఆర్డర్ పెడతానులే మనోజ్ నువ్వేం కంగారు పడకు అనగానే 2 పెట్టు అని చెప్పనేసరికి సరే అని ఇంకా రోహిణి కాస్త 2 పెడుతుంది. పెట్టేసరికి ఇంకా మీనా మా బాలు ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. వెళ్ళి చాలా సంతోషంగా ఉంది మీనా అంటూ మీనాను దగ్గరికి తీసుకుని చెప్తాడు. ఆ మాట దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు కదా అని చెప్పి మీనా అనేసరికి దూరంగా ఉండి చెప్తే నీకు వినిపిస్తుందో లేదోనని చెప్పి దగ్గరికి తీసుకుని చెప్తున్నాను. అమ్మా నాన్న మాట్లాడుకోకుండా ఉంటే నాకు చాలా కష్టమనిపించింది మీనా కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు చాలా హ్యాపీగా ఉంది అంతకు మించిన సంతోషం నాకు వేరే ఏమీ లేదు అని చెప్పి అనేసరికి అవునవును నిజమే చాలా సంతోషంగా ఉంది అని మీనా బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు క్లోజ్గా ఉంటారు. ఇంకా వీళ్ళు క్లోజ్గా ఉండేసరికి శృతి రవి కూడా చాలా క్లోజ్గా ఉండి ఏదేమైనా మీనా బాలుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను రవి ఒకప్పుడు బాలుని చూసి మీనాను నుంచి బాలుని విడదీసేద్దామనుకున్నాను మీనాను బాలుకి డైవర్స్ కూడా ఇవ్వమని అడిగాను కానీ మీనా నా భర్త మంచివాడు అంటూ చెప్పింది. నిజంగా బాలు సూపర్ తెలుసా అని చెప్పాను కానీ అవును నిజంగా మా అన్నయ్య చాలా మంచివాడు కానీ మా అమ్మే మా అన్నయ్యని అర్థం చేసుకోదు ఎప్పుడు కొడుకులా చూడదు ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య అలా గొడవలు పడతాయి ఉప్పు నిప్పులా ఉండడం తప్ప వాళ్ళు మంచిగా ప్రేమగా ఉండడం ఉండదు అనగానే అసలు ఆ విషయానికి వస్తే మీ అమ్మకు నీ మీద మాత్రం ప్రేమ ఉంటుందా ఏంటి ఎంతసేపు ఆ మనోజ్ను మాత్రమే అస్తమాను వెనకేసుకొస్తుంది ఆ మనోజ్ ఏం చేసినా కానీ మీ అమ్మ సపోర్ట్గా ఉంటుంది అసలు తల్లి అనేది అందరినీ ఒకేలా చూడాలి కదా కానీ మీ అమ్మ ఏంటో డిఫరెంట్ ఒక కొడుకుని ఒకలాగా చూస్తుంది బాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు నువ్వంటే ఏదో కొంచెం ఇష్టం ఉంటుంది మనోజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఆంటీ అంకుల్ మాత్రం మాట్లాడుకున్నారు అది చాలు ఆ ఆంటీ ఇంకే తప్పులు చేయకుండా ఉంటే అది బెటరు లేదంటే మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తే అంకుల్కి ఈసారి చాలా కోపం వస్తుంది అంకుల్ని నేను అలా చూసి చాలా భయపడ్డాను ఎప్పటికి మాట్లాడుకుంటారా వీళ్ళు అనుకున్నాను కానీ మొత్తానికైతే మాట్లాడుకున్నారు అంతా బాగానే ఉంది ఇంకే సమస్యలు ఏ గొడవలు లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఇంకిక్కడ శృతి వాళ్ళమ్మ సమస్యలు లేకుండా గొడవలు లేకుండా ఎలా ఉంటుంది అది సత్యం వాళ్ళ ఇల్లు ప్రభావతి ఉన్న చోట ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఉంటాయని శృతికి నచ్చ చెప్పాను అయినా శృతి వినిపించుకోలేదంటూ ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా అక్కడ శృతి వాళ్ళ నాన్నకు చెప్తూ ఉంటుంది షాప్ అయితే అవునా ఎంత జరిగిందా అనగానే అవును నేను వాళ్ళకి ఇవ్వాల్సిన డోసు ఇచ్చానులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకిక్కడ సుశీలమ్మ వీళ్ళంతా ఏం చేస్తున్నారో ఏంటో ఒక్కసారి వీళ్ళని చూడాలని ఉంది వీళ్ళని ఫోన్ చేసి చేయడం కంటే డైరెక్ట్గా వెళ్ళి చూస్తే 1-2 రోజులు ఉండి తృప్తిగా మీనా చేతి వంట తింటే సంతోషంగా ఉంటుంది వాళ్ళని ఇక్కడికి రమ్మన్నా ఇబ్బంది పడతారు మొన్న పుట్టినరోజుకి కూడా ఇలా వెళ్ళి అలా వచ్చేసాను అని సుశీలమ్మ కాస్త అనుకుంటుంది అంతా అన్ని రకాలుగా అంతా సంతోషమే జరుగుతుంది కానీ రోహిణి విషయం మాత్రం ఎప్పుడు బయటపడుతుందో ఎదురు చూడాలి రోహిణి విషయం బయటపడితే ప్రభావతి ఉగ్ర రూపం ఎలా ఉంటుందో కూడా చూడాలి మరి ఇదంతా ఏం జరగబోతుందో చూద్దాం మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.